తెలుగు చలనచిత్ర పరిశ్రమ, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ప్రకటన. తెలుగు ప్రేక్షక మహాశయులకు నమస్కారం. సినిమా ముఖ్య ఉద్దేశం వినోదం, వీలైతే విజ్ఞానం, వికాసం అందించటం. 1931లో సినిమా పరిశ్రమ మొదలైన దగ్గర నుంచి నేటి వరకు తెలుగులో అనేక వేల చిత్రాలు విడుదలయ్యాయి, మిమ్మల్ని అలరించాయి. సినిమా ఒక వర్గం లేదా కులం, మతం వారి మనోభావాలు దెబ్బతినకుండా ప్రతి రచయిత, దర్శకుడు, నిర్మాత ఆలోచిస్తారు. వారి ఆలోచనలను అధిగమించి ఏమైనా పొరపాట్లు జరిగితే వాటిని తొలగించడానికి కేంద్ర ప్రభుత్వ అధీనంలో నడిచే సెన్సార్ బోర్డు ఉంది. దానిలో అభ్యంతరాలుంటే రివైజింగ్ కమిటీ ఉంది. అక్కడ నిర్ణయం తీసుకోలేని సందర్భంలో ట్రిబ్యునల్ ఉంది. కానీ ఈ మధ్య దురదృష్టవశాత్తు కేవలం మన తెలుగు రాష్ట్రంలోనే కొన్ని సినిమాలలో తమ మనోభావాలు దెబ్బతిన్నాయంటూ థియేటర్ల మీద దాడి చేయటం, కార్యాలయాల మీద దాడి చేయటం, గృహాల మీద వ్యక్తిగతంగా దాడి చేయటం పరిపాటి అయిపోయింది. దీనిని తెలుగు చలనచిత్ర పరిశ్రమ తీవ్రంగా ఖండిస్తోంది. ఎవరి మనోభావాలను కించపరిచే ఉద్దేశం ఏ సినిమా వారికి ఉండదు. ఒకవేళ అలా జరిగింది అని భావిస్తే న్యాయస్థానాన్ని ఆశ్రయించి న్యాయం పొందవచ్చు. కానీ చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవటం ఎవరికి ధర్మం కాదు. సినిమా పరిశ్రమలో ఉన్న 24 సంఘాల వారు, నటీనటులు కుల, మత, ప్రాంత భేదాలతో గాని, రాజకీయ పార్టీలకు అనుకూల వ్యతిరేక విధానాలతో గాని పని చేయరు. సినిమా విషయం వచ్చేసరికి మా అందరిది ఒకటే కులం, ఒకటే మతం, అదే సినిమా. సినిమా పరిశ్రమ మీద ఆధారపడి ఒక నిర్మాత, దర్శకుడు, నటుడే కాదు, కొన్ని లక్షల మంది కార్మికులు, సాంకేతిక నిపుణులు, నటీనటులు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటార్లు, థియేటర్లపై ఆధారపడి జీవించేవారు లక్షలాదిగా ఉన్న సంగతి ప్రేక్షకులకు తెలుసు. నవ్వించాలి అన్న ఆలోచనే గాని నొప్పించాలన్న ఆలోచన సినిమా వారికి ఉండదు. మీ అభిమానాన్ని సంపాదించుకోవాలన్న ఆలోచనే తప్ప మీ ద్వేషాన్ని పెంపొందించాలన్న ఆలోచన అసలుండదు. మీరు ప్రేమిస్తే సినిమా విజయవంతం అవుతుంది, మీరు ఇష్టపడకపోతే మేమే నష్టపోతాము. అలాంటి నిర్మాతలను దృష్టిలో పెట్టుకోండి. ఏ అభ్యంతరాలున్నా పరిశ్రమ దృష్టికి తీసుకురండి. చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకుందాం. మీ అభిమానం మాకు రక్ష, మీ ఆశీస్సులు మాకు దైవంతో సమానం. ఆవేశంతో కాదు, చర్చించి నిర్ణయం తీసుకుందాం. ఇట్లు తెలుగు చలనచిత్ర పరిశ్రమ. నేను కోరుకునేది ఒకటే, పరిశ్రమలో ఉన్న నిర్మాతలు కానివ్వండి, టెక్నీషియన్స్ కానివ్వండి, అందరూ బాగుండాలని. ఇలాంటి ఏదైనా భేదాలు ఉన్నా కానీ కూర్చొని చర్చించుకోవటం మంచిది. సో ఆ విధంగా అందరూ బాగుండాలని కోరుకుంటున్నారు. సినిమా ఇండస్ట్రీలో సినిమా తీయటం ఎవరిని నొప్పించడానికి, నొప్పించే ఉద్దేశంతో కానీ తెలిసి కానీ తెలియక కానీ జరగదు. అది తెలియకొని జరుగుంటే దానికి ఏదన్నా ఉంటే చర్చించి డిసైడ్ చేసుకోవచ్చు. ఇట్లా ఆఫీసుల మీద కానీ ఇళ్ల మీద కానీ వెళ్ళటం కరెక్ట్ కాదు అనేది మా అందరి అభిప్రాయం. అదే ఇవాళ పత్రికా ముఖంగా తెలియజేద్దామని వాళ్ళ కలవటం జరిగింది. పిక్చర్కి సెన్సార్ అని ఒకటి ఉంటుంది. సెన్సారు అభ్యంతరకరమైన సన్నివేశాలు ఉన్నప్పుడు చేయరు. అలాంటిది సెన్సార్లోంచి బయటకు వచ్చేసిన సినిమాని పబ్లిక్ ఇలా చేయటం కరెక్ట్ కాదు. అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు సెన్సార్ బోర్డులను సంప్రదించి వాళ్ళతోనే నిర్ణయం తీసుకుంటాం మంచిది. నిర్మాతల మీద, డిస్ట్రిబ్యూటర్స్ మీద, థియేటర్స్ మీద దాడి చేయటం పద్ధతి కాదు. దయచేసి దీన్ని కొద్దిగా సీరియస్గా తీసుకొని చర్చించుంటే ఇక ఈ ఇష్యూ ఇక్కడ దాకా వచ్చి ఉండేది కాదు. ఇక ముందు ఇటువంటి జరగకుండా మా ఛాంబర్ కూడా కొంత ఇటువంటి విషయాల్లో సత్వరం అంటే ఫాస్ట్గా నిర్ణయం తీసుకొని నిర్మాత ఎవరైనా గారు, ఎందుకంటే రేపు నష్టపోతే, తీవ్రంగా నష్టపోయేది ఒక సింగిల్ నిర్మాత మాత్రమే. మొత్తం ఛాంబర్ కానీ అసోసియేషన్ కానీ నష్టపోదు ఇక్కడ. ప్లస్ థియేటర్ల ఫీడింగ్ ఇబ్బంది అవుతుంది, అన్ని రకాలు ఉంటుంది. ఇటువంటి సున్నితమైన లెటర్స్ వచ్చినప్పుడు కొందరు అసోసియేషన్ అని చెప్పి వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయని ఒక లెటర్ ఇచ్చినప్పుడు దాన్ని ఫాస్ట్గా నిర్ణయం తీసుకుంటే బాగుండేది. ఆ లెటర్ని మా ఛాంబర్ స్పందించడం అంటే వెంటనే మోహన్ బాబు గారికి, ఆ ప్రొడక్షన్ ఓనర్స్కు దీని మీద మీ విషయం వెంటనే లెటర్ రాయడం జరిగింది. దాని నుంచి రిప్లై కూడా రాలేదు. ఇక ముందు ఇటువంటి జరగకుండా వీళ్ళని సత్వరం చేసుకుంటే తొందరగా అయిపోతుంది, ఇష్యూస్ కూడా క్లోజ్ అవుతాయి. ఏమో అసోసియేషన్ పిలిచి వాళ్ళని మనం కూర్చొని అసలు ఏం నిజంగా అభ్యంతరం మన మనసుకు కూడా బాగా అనిపిస్తే ఆ సీన్లు మ్యూట్ చేస్తుంది కానీ తొలగిస్తుంది కానీ అభ్యంతరం లేదు. ఇక ముందు జరగకుండా ఇటువంటి మేము కూడా
సకాలంలో స్పందిస్తామని తెలియజేస్తాను. థ్యాంక్ యూ. ఒక విధంగా చెప్పాలంటే చాలా సున్నితమైన సమస్య, దురదృష్టకరమైనటువంటి అంశం కూడా ఇది. పరిశ్రమ పెద్దలు చెప్పినట్లుగా ఇలాంటి విషయాలు వచ్చినప్పుడు ఎవరికైనా అభ్యంతరకర సన్నివేశాలు కానీ, సంభాషణలు కానీ, వాళ్ళ మనోభావాలు కానీ దెబ్బతినే పరిస్థితి ఉన్నప్పుడు ఈ మార్గంలో కాకుండా సాధ్యమైనంత వరకు శాంతియుతంగా వాళ్ళు కోరుకునే విధంగా ఉండేలా రెండు పక్కల నుంచి ప్రయత్నం ఉంటే బాగుంటుంది. ఆవేశం వల్ల అందరికీ నష్టమే. కాబట్టి ఇందాక పరిశ్రమ తరపున ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్లు చెప్పినట్టుగా సినిమా వాళ్ళకి ఎప్పుడూ ఏనాడు ఏదో ఒక కులాన్ని ప్రత్యేకించి పాయింట్అవుట్ చేస్తూ అవమానించాలనే ఉద్దేశం ఉండదు. అదేదైనా యాదృచ్ఛికంగానో కాకతాళీయంగానో జరిగినప్పుడు దానికి తగ్గ దారి గురించి పరిష్కరించుకునేవి. ఏదేమైనా కూడా ఇటువంటి పరిస్థితి రాకుండా ఇందాక పెద్దలు చెప్పినట్లుగా సెన్సార్ బోర్డును కూడా ఒక పొలిటికల్ రిహాబిలిటేషన్ సెంటర్ గా కాకుండా ఇటువంటి సున్నితమైన అంశాల పట్ల అవగాహన ఉన్న వాళ్ళని మెంబర్స్ గా వేస్తే ఇలాంటి పరిస్థితి తలపోయే నా ఉద్దేశం. ఎనివే ఇటువంటి విషయాల్లో పరిశ్రమ ఎలా స్పందించిందో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరఫున కూడా అదే స్పందన వ్యక్తం చేస్తూ ఇటువంటి పరిస్థితి భవిష్యత్తులో మరోసారి ఉత్పన్నం కాకుండా అందరూ జాగ్రత్తలు తీసుకోవాలని, సెన్సార్ బోర్డుకు సంబంధించి మరింత బాధ్యతగా ఇటువంటి విషయాల్లో వ్యవహరించాల్సిందిగా కోరుతూ ఫిల్మ్ ఛాంబర్ నుంచి కూడా ఒక రిప్రజెంటేషన్ సెన్సార్ బోర్డుకు పంపిస్తే బాగుంటుందని సూచిస్తూ సెలవు. ఈ యొక్క ఇండస్ట్రీ ఏదైతే ఉందో ఇది పూర్తిగా ప్రజల మీద ఆధారపడినటువంటి ఇండస్ట్రీ. ప్రజలు చూస్తేనే ఈ యొక్క సినిమా ఇండస్ట్రీ మనుగడ. అటువంటిది ఏ నిర్మాత కూడా ఒక వర్గాన్ని కానీ కొంతమంది సెక్ట్ ఆఫ్ పీపుల్ కానీ కావాలని దూరం చేసుకోడు. ఎందుకంటే ఆ వర్గాన్ని దూరం చేసుకుంటే అతనికి కలెక్షన్స్ ఉండవు. కాకపోతే ఈ యొక్క తప్పు అనేది మానవ సహజం కాబట్టి ఎక్కడైనా పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. అట్లా జరిగినప్పుడు దేర్స్ అ కోర్స్ ఆఫ్ యాక్షన్. ఎందుకంటే నేను సెన్సార్ బోర్డ్ చైర్మన్ గా 3 సంవత్సరాలు చేసినప్పుడు ఇంత సమస్య వచ్చింది ఒకసారి ఖడ్గం చిత్రానికి. అప్పుడు నేను సెన్సార్ బోర్డ్ చైర్మన్ గా ఉన్నాను. థియేటర్లు పగలగొట్టడం ఇటువంటి అన్ని జరిగినాయి. ఆ టైంలో నేను ఇనిషియేటివ్ తీసుకుని ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టి ఆ యొక్క సమస్యను ఇమీడియట్ గా మేము పరిష్కరించడం జరిగింది. అట్లాగే ఇప్పుడు సపోజ్ ఎవరైనా మనోభావాలు దెబ్బతిన్నాయంటే వాళ్ళు ఇమ్మీడియట్ గా ఏంటంటే సెన్సార్ బోర్డుకి రిఫర్ చేయాలి తప్ప వేరే మార్గం లేదు. ఒకసారి సెన్సార్ అయిపోయిన తర్వాత ఐఎమ్ టెలింగ్ యూ నో బడీ ఈజ్ హ్యావింగ్ ద రైట్ ఆ యొక్క సెన్సార్ లో ఉన్న లెంత్ ను కానీ కట్ చేయటం కానీ ఎవరి వల్ల కాదు. ఇంకొకటి ఏంటంటే చాలా మంది ఇక్కడ ఉన్నటువంటి నిర్మాతలకి కూడా దర్శకులు తెలియని ఒక పాయింట్ ఒకటి చెప్తారు మీకు. ఎందుకంటే నేను దాంట్లో పనిచేశాను కాబట్టి చెప్తున్నా. అకార్డింగ్ టు రూల్ నెంబర్ 33 ఒక నిర్మాత సెన్సార్ చేసిన తర్వాత రిలీజ్ బిఫోర్ ఆయన ఏదన్నా నాకు లెంత్ ఎక్కువగా ఉంది కాబట్టి మనమే కట్ చేసుకున్నాం, సెన్సార్ అయిపోయిన తర్వాత కూడా హీఈస్ నాట్ సపోజ్ టు కట్ ఇట్. ఈజ్ నాట్ సపోజ్ టు కట్ ఇట్. ఈవెన్ దో ఈజ్ ద ప్రొడ్యూసర్, ఈజ్ నాట్ హ్యావింగ్ ద రైట్ బికాస్ వన్స్ ఇట్ ఈస్ అప్రూవ్డ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్ సెన్సార్ బోర్డ్. అంత పగడబందీ రూల్స్ ఉన్న నిర్మాతకి హక్కు లేనప్పుడు ఎవరికి దాని మీద హక్కు ఉండదండి కట్ చేయమనేది. కాకపోతే ఏంటంటే అటువంటి మనోభావాలు దెబ్బతిన్నప్పుడు మాత్రం డెఫినెట్ గా దే కెన్ కమ్ టు ది ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఆర్ ఛాంబర్, దే కెన్ రిక్వెస్ట్ హియర్ అండ్ ద ఛాంబర్ కెన్ వన్స్ అగైన్ రిప్రజెంట్ టు ది సెన్సార్ బోర్డ్. అప్పుడు సెన్సార్ బోర్డు వాళ్ళ నిర్ణయం తీసుకుని ఇండస్ట్రీలో ఉన్నటువంటి పెద్దలు ప్రముఖులందరినీ కూర్చోబెట్టి సమస్యను పరిష్కరించవచ్చండి. అట్లా నేను ఒకసారి చేశాను కాబట్టి చెప్తున్నాను కడకంలో. కాబట్టి ఏంటంటే ఒకసారి పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. అది ఎవరు కావాలని చెప్పి కలెక్షన్స్ తగ్గించుకోరు. చిన్న పొరపాటు జరుగుంటే వాళ్ళు డెఫినెట్ గా వారు వచ్చి సంప్రదించవచ్చు, సెన్సార్ బోర్డుకి వెళ్ళొచ్చు. యాక్చువల్ గా ఏంటంటే ప్రొడ్యూసర్ల దగ్గరికి, డైరెక్టర్ల దగ్గరికి ఛాంబర్ కూడా రావాల్సిన అవసరం లేదు. స్ట్రైట్ అవే దే కెన్ గో టు ది సెన్సార్ బోర్డ్. వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉండాలి, నిర్మాత కూడా కట్టుబడి ఉండాలి. సినిమాకి సెన్సార్ అల్టిమేట్ పవర్. సెన్సార్ ఏదైతే యాక్సెప్ట్ చేస్తుందో అదే మేము రిలీజ్ చేస్తాం. సైమల్టేనియస్ గా ఫ్యాక్ట్ వచ్చి మీకు నచ్చని సినిమా మేము తీసినా మాకు మనగడ లేదు, మిమ్మల్ని కించపరచాలని 200% మా ఇండస్ట్రీకి ఉండదు. కళలో కూడా మేము అది ఊహించలేము. ఎందుకంటే మీ మీద ఆధారపడి ఉన్నాం. వాట్ వీఆర్ టుడే ఇస్ బికాస్ ఆఫ్ యూ. మా వల్ల ఇప్పుడు శివకృష్ణ గారు చెప్పినట్టు తెలియకుండా తప్పులు చేయడం మానవ సహజం అన్నట్టు తెలియకుండా తప్పులు ఎప్పుడన్నా జరిగినప్పుడు వాటిని సరిదిద్దుకోవడానికి మేము 200% ప్రిపేర్డ్ గా ఉన్నాము. మేమందరమే మీకు అష్యూరెన్స్ ఇస్తున్నాము. ఇక్కడ మేము ఉన్న అందరమే మా ఇండస్ట్రీనే మీకు ఇది అష్యూరెన్స్ అనుకోండి. ప్లీజ్ మనం మాట్లాడి సాల్వ్ చేసుకుందాం. వైలెన్స్ గొడవల వల్ల మీకు ప్రశాంతత ఉండదు, మాకు ప్రశాంతత ఉండదు. అల్టిమేట్లీ మేము యాజ్ ఎ ప్రొడ్యూసర్ ద లాస్ హీఈస్ గోయింగ్ టు ఫేస్ ఇస్
అన్ఇమాజినబుల్. అంత లాస్ మేము ఫేస్ చేస్తాం.